తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు బి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్లా. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఆల్రెడీ బీటలు నాటడానికి ప్రయత్నిస్తున్నారా నాగబాబు? అవును అంటే అవుననే సమాధానమే వస్తుంది. నిజంగా మొన్న అరకు లోక్సభ సెగ్మెంట్ పరిధిలో జనసేన కార్యకర్తల్ని ఉత్సాహపరిచే ఈ కోణంలో నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు కూటమికి బీటలు రాబోతున్నాయంటూ వార్తలు హల్చల్ జరుగుతున్నాయి. నిజంగా నాగబాబు ఏ ఉద్దేశంతో మాట్లాడారు, అక్కడ ఏ కార్యక్రమానికి వెళ్ళి ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. వచ్చే ఎన్నికల్లో అరకు పార్లమెంటు పరిధిలోని అన్ని స్థానాల్లో జనసేన పోటీ. అంటే ఒక పొత్తులో భాగంగా ఉన్న జనసేన టీడీపీకి సంబంధం లేనట్టుగా అరకు నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో జనసేన పోటీ చేస్తుంది అని చెప్పారు. అంటే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన పార్టీ పక్కన తమ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీని కానీ బీజేపీని కానీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వాళ్ళిద్దరిని కలుపుకొని పోయే విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ అలాంటిదేమీ లేకుండా జనసేన పార్టీ కమిటీ మీటింగ్లు అంటూ నాగబాబు అరకు వెళ్ళి అక్కడ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందంటూ మాట్లాడటం ఇప్పుడు నిజంగా టీడీపీ జనసేన పార్టీ రెండు పార్టీల కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ కొంత అనుమానం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే గతంలో కూడా నాగబాబు ఇలాంటి ఈ మాటలు చాలాసార్లు మాట్లాడాడు. నాకు టీడీపీ చంద్రబాబు అంటే అసలు నచ్చదు, కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఆ కోపంతోనే జగన్ ప్రభుత్వాన్ని దించడం కోసమే నేను కలిసి వెళ్లాల్సి వస్తుందనే విధంగా కూడా ఆయన మాట్లాడినట్టు గతంలో ఉన్నాయి, ఎప్పుడు కూటమికి ముందు. అలాగే గత కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ మీద లేదా జనసేన కార్యకర్తను ఉత్సాహపరిచే ఆవేశంలో కొన్ని రకాలుగా మాట్లాడతారు. ఆయన ఒకప్పుడు టీడీపీ మీద చంద్రబాబు మీద రకరకాలుగా కామెంట్స్ కూడా చేశారు. అయితే ఇప్పుడు కూటమిలో భాగంగా ఉన్నారు. ఆయన కూడా ప్రజెంట్ ఒక ఎమ్మెల్సీగా పదవిలో ఉన్నారు. జనసేనకి పవన్ కళ్యాణ్ తర్వాత నాగబాబే ఒక లీడర్ లాగా ఆయనే అన్ని నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తగా లేదా అక్కడ ఆ కమిటీల మెంబర్స్ని చూసుకోవటం లేదా కార్యకర్తల మీటింగ్లు అన్నిటికీ అటెండ్ అవ్వడం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అరకులో ఆయన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీ చేస్తానని ఆయన మాట్లాడటం, అలాగే అరకు లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని జనసేన గెలిపే లక్ష్యం అన్న నాగబాబు గిరిజనుల సంక్షేమం కోసమే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు. యాక్చువల్గా అరకు లోక్సభ ఏరియాలో మొత్తం చుట్టూ అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా కొంత గిరిజన ప్రాంతానికి సంబంధించిన గిరిజనులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ సంక్షేమం కోసమే పంచాయతీరాజ్ పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టు, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి జనసేన ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, గిరిజన ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా జనసేన కీలక అడుగులు తీసుకుంది. అంటే ఇప్పుడు కూటమిలో భాగమైన జనసేన పార్టీ ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి జనసేన మళ్ళీ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం ఏంటి, ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వటం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో ఉంది జనసేన. సో ఇప్పుడు గిరిజనులకు ఏమైనా చేయాలనుకున్నా లేదా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ అభివృద్ధికి ఏమైనా చేయాలనుకున్నా ఇప్పుడు వాళ్ళు చేయొచ్చు. కానీ నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే ఈయన గిరిజన ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలను ఆయన డెవలప్ చేస్తాం, వాటిని బలోపేతం చేస్తాం అంటూ జనసేన కీలకంగా మారుతుంది అంటారు. ఇప్పుడు ప్రజెంట్ జనసేన కూటమిలో భాగంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ టీడీపీతో కలిసే ఉంది, ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలని గిరిజన ప్రాంతాలని ఆయన అభివృద్ధి చేయొచ్చు కదా జనసేన పార్టీ తరఫు నుంచి. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపిస్తేనే అంటే జనసేన పార్టీ అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో పాల్గొంటుంది, అన్ని చోట్ల సొంతంగా పోటీ చేస్తుందంటూ మాట్లాడారు. ఇప్పుడు అవే మైత్రి బంధంలో కూటమి బేటలు అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇదివరకు ఇప్పుడు 15 సంవత్సరాల పాటు కూటమి విడిపోదు అంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే మాట అంటారు. కూటమిని ఎవరు వేరు చేయలేరు అంటూ కూడా చంద్రబాబు చాలా గట్టిగా చెప్తాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అనుభవం ఉన్న నాయకుడు మాకు ముఖ్యమంత్రిగా ఉండాలి, నాకు అవగాహన ఏమీ లేదంటూ ఆయనే నేను దేనికి పనికిరాను, నాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటేనే బాగుంటుంది, ఆయన అనుభవజ్ఞుడు అంటూ ఆయన చాలాసార్లు మేము విడిపోయేదే లేదు, రాబోయే 15 ఏళ్ల పాటు కూటమి ఉంటుంది, కూటమి అధికారంలో కూడా ఉంటుంది, మా బంధం ఇలాగే ఉంటుందంటూ ఆయన చెప్పారు. అలాగే ఒకరి మీద ఒకరు వాళ్ళనేయకుండా చూసుకుంటారు. చంద్రబాబుని ఎవరైనా ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ కామెంట్ చేసేది పవన్ కళ్యాణ్. తర్వాత పవన్ కళ్యాణ్ మీద
ఎవరైనా ఏదన్నా అంటే జనసేన ఎమ్మెల్యేలు ఎంపీల కంటే కూడా ముందు టీడీపీ నుంచి నాయకులు వెంటనే ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏదన్నా అంటే వెంటనే ఆయన మీద వారిని కామెంట్ చేస్తూ ఉంటారు. ఇలాగా ఇద్దరు ఒకరికొకరు కలిసిమెలిసి ఉంటారు. అలాగే మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ నాకు అన్నలేని లోటు పవన్ కళ్యాణ్ ద్వారా తీరిపోయింది అంటూ ఆయన్ని ఓ ఆకాశానికి ఎత్తేసి మరోగా పవన్ కళ్యాణ్ నిజంగా ఒక అన్న ఉంటే నాకు పవన్ కళ్యాణ్ లాగే లేడు అనే లోటుని పవన్ కళ్యాణ్ తీర్చాడు, అన్న లేడనే లోటుని అంటే ఆయన పోయింది. అంటే ఇద్దరు మైత్రి బంధం చూస్తే ఎలా ఉంటుందంటే కూటమి తెలుగుదేశం జనసేన ఇక ఎప్పటికీ విడిపోవు, వీరి మధ్య ఎప్పటికీ విభేదాలు రావు అనే విధంగా అంత ఏదో సొంత అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు వీళ్ళ మధ్య నాగబాబు చేసిన కామెంట్స్ నిజంగానే ఇలా కూటమి నెక్స్ట్ 2029 ఎలక్షన్ దాకా కలిసే ఉంటుందా ఎవరికోరు? ఎందుకంటే జనసేనలో కూడా ఈ మధ్య చూస్తే ఎవరికోరు పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జిని పెట్టుకున్నారు. ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న ఆ ప్రాబ్లమ్స్ కానీ ఆ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కొంత కమిటీ మెంబర్స్ని సెలెక్టెడ్గా తీసుకోవటం, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ లేదా కార్యకర్తల గురించి కష్టపడే వాళ్ళకే పదవులు ఇస్తాం, కష్టపడే వాళ్ళు ఎవరు అనేది గుర్తించడానికి ఒక కమిటీలను పెట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలుగా పెడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు కూడా జనసేన పార్టీని కూడా సంస్థాగతంగా బలోపేతం చేసుకునే దిశగా జనసేన కూడా కీలక అడుగులు వేస్తుంది. దానికి తగ్గట్టుగానే అన్ని నియోజకవర్గాలు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మెయింటైన్ చేస్తున్నారు. ఇన్ఛార్జీల ద్వారా అక్కడ కార్యకర్తల్ని గ్యాదర్ చేసుకోవడం లేదా అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీని బలోపేతం చేసుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు నుంచే వాళ్ళు పార్టీని బలోపేతం చేసుకుంటూ నెక్స్ట్ ఎలక్షన్కి జనసేన సొంతంగా బరిలోకి దిగాలనుకుంటుందా అనే అనుమానాలు కూడా వస్తుంది. అంటే కూటమి నుంచి బయటకు వెళ్ళి జనసేన సొంతంగా ఎన్నికలకు వెళ్ళబోతుందా, ఆ దిశగానే ఇప్పుడు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇలాంటి మీటింగ్స్ జరుగుతున్నాయా అనేది చూడాలి. నెక్స్ట్ రేపు కూటమి కనుక కలిసి ఉంటే వీళ్ళిద్దరూ జనసేన పార్టీ 170 సీట్లు, భారతీయ జనతా పార్టీ మొత్తం కలిపి 31 ఇచ్చారు లాస్ట్ ఎలక్షన్లో. ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంటుంది. ఆ అవకాశానికి కూడా చంద్రబాబు ఒకవేళ అయితే ఒప్పుకోకపోతే ఏం చేయాలి అనేది కూడా ఇప్పుడు చాలామందికి జనసేన పార్టీలో చాలామంది ఆలోచిస్తున్నారు. ఎందుకంటే జనసేన నుంచి కూడా పార్టీలో చాలామంది పదవులు ఆశించే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ పోటీ చేయాలని జనసేన పార్టీలో కీలకంగా మారాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో పొత్తులో భాగంగా మళ్ళీ చంద్రబాబు లాస్ట్ టైం ఇచ్చినన్ని సీట్లే ఇస్తే ఈసారి జనసేనకి అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి వీళ్ళు జనసేన వాళ్ళు కూడా రేపు కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా చాలామంది మాట్లాడుతున్నారు. దానికి తోడు ఇప్పుడు ఇంకో మాట అన్నారు నాగబాబు గారు, దాదాపు అవకాశం బట్టి అరకు ఎంపీ పరిధిలోని అన్ని అసెంబ్లీ సీట్లలో తమ పార్టీని బరిలో దింపుతాం. ఈ మాటలో తెలుగుదేశం నేతలకు కంపరంగా పుట్టింది. అయితే అది మాత్రమేగా గిరిజన ప్రాంత సమస్యలు అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఉన్న అవగాహన శ్రద్ధ మరొకరికి లేవు అంటూ నాగబాబు. అంటే ఇప్పుడు కూటమిలో భాగంగానే ఉన్నారు జనసేన, అయితే పవన్ కళ్యాణ్కి ఉన్నంత శ్రద్ధ గిరిజన ప్రాంత సమస్యలు కానీ అభివృద్ధిపై కానీ పవన్ కళ్యాణ్కి ఉన్నంత శ్రద్ధ మరి ఎవరికీ లేవు అంటూ నాగబాబు అంటే కూటమిలో ఇంకా ఆ పవన్ కళ్యాణ్కి తప్ప మిగతా మిత్రపక్షాలైన ఏ పార్టీకి కూడా అవకాశం లేదు. గిరిజన ప్రాంత అభివృద్ధి వాళ్ళ సమస్యల మీద మాత్రం పవన్ కళ్యాణ్కి ఉన్నంత అవగాహన ఎవరికి లేదంటూ ఆయన మాట్లాడింది కూడా ఇప్పుడు కొంత తెలుగుదేశం పార్టీ నాయకులకి లేదా కార్యకర్తలకి కాస్త ఇబ్బందికరంగానే ఉంది. నిజంగానే జనసేన టీడీపీని మధ్యలో అగ్గి రాజేస్తుంది నాగబాబు వల్ల రేపు రాబోయే రోజుల్లో కూటమి చీలిపోతుంది. అలాగే ఆ ఉద్దేశంతోనే ఈరోజు నాగబాబు కొన్ని హింట్స్ మాత్రమే ఇచ్చారు. రాబోయే రోజుల్లో 2029 ఎలక్షన్లో కూటమి చీలిపోవటం ఖాయం. జనసేన స్వతంత్రంగా తన పార్టీని బలోపేతం చేసుకుని ఒంటరిగా పోటీ చేయబోతుంది. ఆ దిశగా అందులో భాగంగానే నాగబాబు కామెంట్స్ ఉన్నాయి. ఆ విధంగానే వాళ్ళు పార్టీని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అన్ని మీటింగ్లు పెట్టుకొని దీనికి సంబంధించిన ఎలక్షన్స్కి సిద్ధమవుతున్నారు అని కూడా కొంతమంది వాపోతున్నారు. నిజంగానే చూద్దాం. కూటమిలో ఇద్దరు భాగస్వాములు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న టైంలో నాగబాబు చేసిన కామెంట్స్ నిజంగా వారి మధ్య కూటమిలో బీటలు పెట్టడానికే నాగబాబులో మాట్లాడారా, నిజంగానే జనసేన అధినాయకుడి మనసులో కూడా కూటమి నుంచి బయటకు వస్తే జనసేన పార్టీని బలోపేతం చేసుకోవచ్చు అనే ఆలోచన ఉందా? ఇది కేవలం నాగబాబు యాదృచ్ఛికంగా అక్కడ జనసేన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారా అనేది తెలియాల్సి ఉంది. సరే, ఏదేమైనా
ఇప్పుడు అటు టీడీపీలోనూ జనసేన తీరు కాస్త ఇబ్బందికరంగానే ఫీల్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. సో దీని మీద ఇప్పటివరకు అధికారికంగా జనసేన నుంచి ఎవరు ఏం మాట్లాడలేదు. సరే, నెక్స్ట్ ఎలక్షన్లోనే టార్గెట్గా జనసేన పావులు కదుపుతుందా? అలాంటి పరిస్థితి వస్తే కూటమి పరిస్థితి ఏంటి అనేది చాలామంది విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. సో ఏం జరిగిద్దో చూద్దాం. నెక్స్ట్ 2029 ఎన్నికల్లో కూటమి అలాగే ఉంటుందా, లేదా విడిపోయి 2 పార్టీలు విడివిడిగా పోటీ చేయబోతున్నాయా అనేది వేచి చూడాలి. ఇది వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.